వీళ్ళు నన్ను ఇట్లా కొడుతురు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం చూసుకుంటూ ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ నేనేమో నన్ను కొట్టాను ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పినా నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నావు నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తావు నేను సారీ అన్నా నా తప్పైంది నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను వీళ్ళు నన్ను ఇట్లా కొడుతురు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం చూసుకుంటూ ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ నేనేమో నన్ను కొట్టానికి ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పినా నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నావు నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తావు నేను సారీ అన్నా నా తప్పైంది నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను వీళ్ళు నన్ను ఇట్లా కొడుతురు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం చూసుకుంటూ ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ నేనేమో నన్ను కొట్టానికి ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పినా నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నావు నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తావు నేను సారీ అన్నా నా తప్పైంది నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను నేను ఈరోజు ఈ మైక్ ఇక్కడ పట్టుకున్నా అంటే దానికి చాలా కష్టపడి వచ్చిన చాలా అంటే చాలా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇక్కడ కాకుండా అక్కడ కూర్చొని ఉండే సో నేను ఒకప్పుడు యాంకర్గా చేశాను సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నా జర్నీ నేను చాలా కష్టపడి వచ్చిన నాకు చాలా పిచ్చి సినిమా అంటే చాలా విపరీతమైన ప్రేమ పిచ్చి అన్ని అభిమానం ఉన్నాయి సో ఫైనల్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంతే పిచ్చి ఉన్న మా డైరెక్టర్ అంటే సినిమా మీద ఆ ప్యాషను అంటే ఎక్కడి నుంచో ఒక వచ్చి అంటే ఆయన ఇందాకనే చెప్తున్నాడు టీవీ కూడా లేదు నేను ఆడికెళ్ళి చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినా అని అంటే ఇక అట్లాంటి అంత పిచ్చి ఉన్నది సో అట్లాంటి ఈ సినిమాలా నేను పడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ బోస్ అన్న